హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. EasyCut వీడియో ఎడిటర్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటర్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీడియో ఎడిటర్ యాప్లో ఎలాంటి టూల్స్ ఉంటాయి, సో ఇందులో మనం వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు సింపుల్గా ప్లే స్టోర్కి వెళ్ళి EasyCut వీడియో ఎడిటర్ అని టైప్ చేస్తే మీకు ఈ యాప్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా ఇందులో వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వీడియో, ఫోటో, కాలేజ్ అని అండ్ ఇక్కడ కింద మనకు టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో సింపుల్గా మీకు ఇందులో నుంచి నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకొని అందులో మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆటోమేటిక్గా వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్లైడ్ షో, ఎక్స్ట్రాక్ట్ మ్యూజిక్, యాడ్ మ్యూజిక్, ఎఫెక్ట్స్ అని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇందులో వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వీడియో అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీకు మీ గ్యాలరీలో ఉన్నటువంటి అన్ని మీడియా ఫైల్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఎలాంటి వీడియోస్ ఎడిట్ చేసుకోవాలో సో అవన్నీ వీడియోస్ని, మీడియా ఫైల్స్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చిన్నగా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన మీడియా ఫైల్స్ని అన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉండే వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఈ వాటర్ మార్క్ అయితే ఉంటుంది మనకు. సో ఇక్కడ వాటర్ మార్క్ని ఇక్కడ రిమూవ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ రిమూవ్ యాడ్స్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే దీన్ని ప్రీమియం వర్షన్ని పర్చేస్ చేసుకుంటే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ టైంకి వీడియో వాటర్ మార్క్ని పోవాలంటే ఇక్కడ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక యాడ్ వస్తుంది, ఒక 30 సెకండ్స్ యాడ్. ఆ యాడ్ని మనం కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనం వీడియోని ప్లే చేసి చూసుకోవచ్చు అనమాట, ప్రివ్యూ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉండే ఎలాంటి టూల్స్ ఉంటాయి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకు ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియోకి ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్నో ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా వాటర్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ ఈ విధంగా ఫైర్ ఎఫెక్ట్, ఓకే. సో ఈ విధంగా మనం ఇందులో ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి చాలా రకాల మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిని వీడియోస్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కొన్ని ఎఫెక్ట్ మాత్రమే చూపించాను, ఇంకా చాలా మంచి డైనామిక్ మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, వాటిని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది. ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్, ఎక్స్ట్రాక్షన్, తర్వాత వాయిస్ ఓవర్. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆన్లైన్లో కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి కావాల్సిన సాంగ్ని వీడియోకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా వాయిస్ ఓవర్ ఆప్షన్ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఓవర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా దీనికి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫిల్టర్స్ ప్రతి ఎడిటింగ్ యాప్లో ఉండేటివే. సో ఇందులో మనకు చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో యొక్క బ్రైట్నెస్, అలాగే కాంట్రాక్ట్, ఎక్స్పోజర్, సో వాటన్నిటిని మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక వీడియో కలర్ గ్రేడింగ్ అని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ నుంచి వీడియోస్ని కొంచెం కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లీ. సో ఇక్కడ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియో మీద ఇంకొక వీడియో లేదా ఫోటో లేదా స్టిక్కర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో ఓవర్లీ గురించి కూడా మీకు తెలిసే ఉందని అనుకుంటా. సో మీకు నచ్చిన వీడియో లేదా ఫోటో లేదా స్టిక్కర్ని ఈజీగా ఓవర్లీ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్. సో మీకు నచ్చిన టెక్స్ట్ని ఇక్కడ సింపుల్గా వీడియో మీద ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి మనకు. సో ఇక్కడ టెక్స్ట్ యొక్క ఫాంట్ని, స్టైల్, కలర్, సో వాటన్ని ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు నచ్చిన టెక్స్ట్ని ఇక్కడ ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాస్టీస్గా స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. సో మనం స్టిక్కర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా స్టిక్కర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, ఇక్కడ GIF ఫైల్. సో ఇక్కడ రకరకాల స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఈజీగా మీ వీడియోలో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా స్టిక్కర్స్ అయితే ఉంటాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మోషన్ వచ్చేసి జూమ్ అండ్ ఇక్కడ మోషన్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మోషన్ ఆప్షన్లో ఇక్కడ చాలా రకాల
ఒక 10 వరకు మోషన్స్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ అప్లై చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మోషన్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ సేమ్ జూమ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా జూమ్ ఇన్, ఈ విధంగా జూమ్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఇక్కడ మోషన్ ఆప్షన్ క్లిక్ చేసి జూమ్ ఎఫెక్ట్, మోషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. స్ప్లిట్ చేసుకొని సో ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. సో ఇందులో నుంచి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైనా పార్ట్ని డిలీట్ చేసుకోవాలంటే స్ప్లిట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఇక్కడ సింపుల్గా క్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు మిర్రర్, అండ్ ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. సో ఇక్కడ నుంచి వీడియోని ఈజీగా క్రాప్ చేసుకునే ఆప్షన్. తర్వాత ఇక్కడ డూప్లికేట్, ఫ్రీజ్. ఓకే. సో ఇక్కడ డూప్లికేట్, ఇదే పార్ట్ని డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వీడియో యొక్క వాల్యూమ్, సో ఇక్కడ వాల్యూమ్ మీద క్లిక్ చేసి వీడియో యొక్క వాల్యూమ్ని అప్ టు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం వీడియో యొక్క స్పీడ్ని తగ్గించుకోవచ్చు ఇటు, అలాగే పెంచుకోవాలంటే ఇక్కడ అప్ టు 8x వరకు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వీడియో యొక్క స్పీడ్ని ఇంక్రీజ్, డిస్క్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ రివర్స్, అండ్ ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో యొక్క ఆస్పెక్ట్ రేషియోని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 16:9 ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 9:16 ఈ విధంగా వీడియో యొక్క ఆస్పెక్ట్ రేషియోని ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా మనకు ఇందులో ఉండే టూల్స్ అనమాట. సో ఇప్పుడు ఇందులో వీడియోస్ ఎడిట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే టాప్లో మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి 720, 1080, 480p వరకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో నుంచి మనం ఇక్కడ 1080pని చూస్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి 1080pని చూస్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్నగా మనకి ఇక్కడ యాడ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ యాడ్ని స్కిప్ చేసుకున్నట్లయితే ఈ వీడియో అనేది గ్యాలరీలోకి ఈ విధంగా సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా అయితే మీరు ఈ ఎడిటింగ్ యాప్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే టూల్స్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో యూస్ చేసుకోవడానికి అంత కష్టంగా ఏమనిపించదు, చాలా ఈజీగానే ఎడిటింగ్ యాప్ అనేది మనకు కనిపిస్తుంది ఇది. సో మీకు కావాలంటే దీన్ని ట్రై చేసుకోవచ్చు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. సో అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉండే వాటర్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, సో దాని గురించి చెప్పడం మర్చిపోయాను. ఆ వాటర్ మార్క్ని మనం ఇందులో ఉండే వాటర్ మార్క్ని మనం సింపుల్గానే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక వీడియోని యాడ్ చేస్తాను. సో ఇక్కడ వీడియోని యాడ్ చేసుకొని ఇందులో నుంచి వాటర్ మార్క్ని మనం సింపుల్గా ఇక్కడ ఒక యాడ్ వస్తుంది.